వెల్కమ్ స్టూడెంట్స్, ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ మ్యాథ్స్. ఈరోజు ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా మనం సొల్యూషన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ డిస్ప్లేలో ఉన్న క్వశ్చన్స్ అయితే చూడండి. ఇంటిగ్రల్ 4 to 9 1/√of x minus 4 into 9 minus x. So super shortcut, within seconds answer directly 5. Pi is the answer. Next question చూడండి. Integrals 3 to 5 √of x minus 3 into 5 minus x. So దీని ఆన్సర్ pi by 8 into 4 equal to 5 by 2. డైరెక్ట్ ఆన్సర్. సో సూపర్ షార్ట్కట్ ట్రిక్స్ ఏంటి అనేది మీకు అన్ని క్వశ్చన్స్ సంబంధించి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి అన్ని చాప్టర్స్ యొక్క షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా చాప్టర్స్ అన్ని క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో, అవన్నీ వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి సింపుల్ షార్ట్ కట్ ఏంటి అనేది చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మీరు. షార్ట్కట్లో ఆన్సర్ అయితే క్వశ్చన్ అయితే నోట్ చేసుకోండి. మనకు వీటికి షార్ట్కట్ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇంటిగ్రేషన్ a to b 1/√of x minus a into x minus b ఫామ్లో మనకు క్వశ్చన్ ఉంటే డైరెక్ట్గా దీని వాల్యూ పై అవుతుంది. సో మనకు b వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే ఎక్కువగా ఉండాలి, b వాల్యూ గ్రేటర్ దెన్ a ఉండాలి. అంటే డైరెక్ట్గా ఇంటిగ్రేట్ ab 1/√of x minus a into x minus b ఫామ్. డైరెక్ట్గా ఈ క్వశ్చన్లో మనకు ఏ వాల్యూ b వాల్యూ ఏ ఇచ్చినప్పటికీ డైరెక్ట్గా ఆన్సర్ అనేది పై అవుతుంది. సో సింపుల్ షార్ట్కట్. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామా. ఫస్ట్ వన్ది ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా 4 to 9 b వాల్యూ ఏ కంటే ఎక్కువగానే ఉంది. √of x minus a ఉంది, x minus a ఉంది కదా. నెక్స్ట్ ఇంటూ x minus b ఉంది. ఓకే, సో డైరెక్ట్ షార్ట్కట్, దీనికి ఆన్సర్ పై అవుతుంది. సో మనకి ఈ క్వశ్చన్స్ ఏ వచ్చినప్పటికీ డైరెక్ట్గా మీరు ఈ ఫార్మేట్లో క్వశ్చన్ ఉంది అంటే దాని యొక్క ఆన్సర్ డైరెక్ట్ పై రాసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు π/2 ఆన్సర్ చెప్పాను కదా. దీనికి ఏంటంటే ఇది సేమ్ మనకు ఫార్ములా కూడా మనకి ఇక్కడ 1/√of వాల్యూ ఇచ్చారు కదా. 1/√of ఇవ్వకుండా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఇస్తే ఇంటిగ్రల్స్ a to b √of x minus a into x minus b ఇస్తే డైరెక్ట్గా మన ఆన్సర్ π/8 ఇంటూ ఇచ్చిన వాల్యూ b minus a హోల్ స్క్వేర్. మనం ఈ ఫార్మాట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా π/8 తీసుకోవాలి ఇంటూ వాల్యూస్ ఏవైతే ఏ వాల్యూస్ అయితే అవి ఉంటాయో డైరెక్ట్గా b minus a హోల్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా సెకండ్ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇచ్చాను కదా. ఏమవుతుంది ఫార్ములా, డైరెక్ట్గా ab 3 x minus a ఉంది ఫార్మాట్, x minus b ఫార్మాట్ ఉంది. సో డైరెక్ట్గా ఆన్సర్ π/8 ఇంటూ b minus a 5 minus 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు π/8 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే డైరెక్ట్గా 4 అవుతుంది. 4 1 0 4 4 2 0 2. డైరెక్ట్గా ఆన్సర్ π/2 వచ్చేస్తుంది. సో క్విక్ ఆన్సర్, వెరీ షార్ట్ కట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు నోట్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి అందరూ అయితే ఆన్సర్ చెప్పండి. సో ఇందులో మీరు జస్ట్ క్వశ్చన్ చూడగానే కన్ఫ్యూజ్ అయి ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేనే చెప్తాను చూడండి. -2 to 7 ఇంటిగ్రల్ 1/√of x plus 2 minus x.
7 మైనస్ ఎక్స్. మరి ఇది ఎక్స్ మైనస్ ఏ ఫామ్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు, ఉంది. జస్ట్ ఇక్కడ మనకేమి ఇచ్చారు, -2 ఇచ్చారు. సో ఎక్స్ మైనస్ ఏ ఫార్మేట్లో ఉండాలి మనకు, అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది, x+2 వాల్యూని మనం ఏం రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఆఫ్ 2. సో డైరెక్ట్గా అప్పుడు ఏమవుతుంది, మనం -2 వచ్చేస్తుంది. -2ని డైరెక్ట్గా వాల్యూ తీసుకుంటాం, x-2 ఫార్మేట్లో ఉంటుంది. సేమ్ అప్పుడు x మైనస్ ఆఫ్ -2 ఇంటూ 7 మైనస్ ఎక్స్ సేమ్ ఫార్మేట్లో ఉంది కదా. సో సేమ్ లాజిక్ అప్లై చేసేస్తే షార్ట్కట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. నోట్ డౌన్ ఇట్ ఎవ్రీవన్. మీకు కంప్లీట్గా అన్ని షార్ట్కట్ మెథడ్ సంబంధించిన క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి చాప్టర్ సంబంధించి అన్ని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వెరీ క్విక్, ఇంటిగ్రల్ 4x+3 by 3x+5 dx ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది. సో మనం దీని క్యాలిక్యులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 3 to 4 minutes టైం అయితే పడుతుంది. అంత టైం అవసరం లేదు, మనం వెరీ క్విక్గా ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 4x/3 మైనస్ 20 - 9/32 ఇంటూ log 3x+5 ప్లస్ c, log of 3x+5 c ఆన్సర్ వచ్చేసింది. వెరీ క్విక్. సో దీని షార్ట్కట్ ఏంటి అని చూస్తున్నారు కదా, షార్ట్కట్ చెప్తాను చూడండి. ఫస్ట్ అందరూ షార్ట్కట్ నోట్ చేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మనకు దీని షార్ట్కట్ ఏంటి అంటే, ఇంటిగ్రేషన్లో ax+b by cx+d dx ఇంటిగ్రేషన్ చేయమని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ax+c ఈ వాల్యూ ఉంది కదా, డైరెక్ట్ రాసేసుకోండి. ఫస్ట్ వన్ ax/c మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే AD మైనస్ BC, వెరీ సింపుల్, AD మైనస్ BC బై c², c వాల్యూ ఉంది కదా, c² ఇంటూ లాగ్ ఆఫ్, డైరెక్ట్గా మనకు డినామినేటర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రాసేసి సరిపోతుంది, cx+d ప్లస్ c. ఆన్సర్ వచ్చేసింది కదా, వెరీ క్విక్. సో ఇప్పుడు చూడండి మన ఆన్సర్, ఫస్ట్ వన్ సేమ్ ఫార్మేట్లో ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, 4x/3 ax+b by cx+d. మనం రాయాల్సింది ఏంటి, ax/c డైరెక్ట్గా 4x/3 మైనస్ ఆఫ్ AD ఇంటూ BC. AD ఏమవుతుంది, 4 × 5 20 మైనస్ BD 3 × 3 9 బై c², c వాల్యూ ఎంత 3, 3 × 3 3² ఆఫ్ లాగ్ ఆఫ్, డైరెక్ట్ మనకు డినామినేటర్ 3x+5 ప్లస్ c. సో వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు డైరెక్ట్గా దీని క్యాలిక్యులేషన్ పార్ట్, 4x/3 మైనస్ 20 - 9 11 అవుతుంది, 11/9 లాగ్ 3x+5 c. సో వెరీ క్విక్ షార్ట్కట్, ఆన్సర్ వచ్చేసింది కదా. సో నోట్ డౌన్ ఇట్. మీరు సింపుల్గా ఇప్పుడు చెప్తున్న షార్ట్కట్ మెథడ్స్ అన్నీ అప్లై చేస్తూ మిగిలిన మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు వితిన్ సెకండ్స్లో ఎగ్జామినేషన్లో ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2x - 5 by 5x+2. సో మనకి ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చారు, డైరెక్ట్గా మైనస్ వాల్యూ తీసేసుకుంటే సరిపోతుంది. సో మనకు ఇప్పుడు ఫార్మాట్ ఏంటి, 2x/5 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి, 2x/5 మైనస్ క్యాలిక్యులేషన్ 2 × 2 AB కదా, 4 మైనస్ 5 × 5 ప్లస్ 25 బై c² 25 5² లాగ్ డినామినేటర్ 5x+2
ప్లస్ సి. సో మనకి ఏమవుతుంది వాల్యూ డైరెక్ట్గా 29. అప్పుడు ఆన్సర్ 2x/5 మైనస్ 29/25 log denominator 5x plus 2 plus c. వెరీ క్విక్, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు నోట్ డౌన్ చేసుకొని దీనికి ఆన్సర్ చేసేయండి. ఇంటిగ్రల్ 4 - 3x/5x + 9. దీని ఆన్సర్ చేసేయండి. వెరీ క్విక్గా వచ్చేస్తుంది మీకు కూడా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ మనకి ఇంకా 4 to 5 minutes టైం తీసుకుంటాయి, కానీ చాలా సింపుల్గా అయితే చేసేయచ్చు. వీటికి మనకు వెరీ వెరీ సింపుల్ షార్ట్ కట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ 0 to π/2 dx/16 cos² x ప్లస్ 25 sin² x. సో దీని ఆన్సర్ π/2 ఇంటూ 1/√, డైరెక్ట్గా రూట్ వాల్యూస్ చేసేస్తే ఆన్సర్ π/2 ఇంటూ 1/20 ఈక్వల్ టు 1/π/40. ఆన్సర్ ఈజ్ 5/40. వెరీ క్విక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0 to π/2 dx/4 sin² ప్లస్ 7 sin² x. సో దీని ఆన్సర్ π/2 ఇంటూ రూట్ వాల్యూస్ చేసేస్తే డైరెక్ట్గా π/2 ఇంటూ 1/2 ఇంటూ 1/√7 ఈక్వల్ టు π/4√7. సో వెరీ క్విక్. సో దీని షార్ట్ కట్ ఏంటి ఇప్పుడు చూడండి. ఆన్సర్ అయితే వచ్చేసింది కదా, చాలా సింపుల్గా 2-3 seconds మీరు ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. సో దీని షార్ట్ కట్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 0 to π/2 తర్వాత dx/ మనకు సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఏది ఇచ్చినప్పటికీ a² cos² x ప్లస్ b² sin² x ఇంటిగ్రేషన్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా దీని ఆన్సర్ మనకు π/2 సేమ్ π/2 తీసుకుంటాం ఇంటూ 1/ మనకు a² ఉంది కదా, √a² ఇంటూ √b². సో a² sin² ఇచ్చిన a² cos² ఇచ్చిన సేమ్ ఫార్మేట్. ఇంటిగ్రల్ π/2 dx/a² sin² x ప్లస్ b² cos² x ఇచ్చినా కూడా సేమ్ ఆన్సర్ మనకు π/2 ఇంటూ 1/√a ఇంటూ √b². సో ఇక్కడ మనకు a² ఇస్తేనేమో డైరెక్ట్గా a² తీసుకోవాలి, లేదు a ఇచ్చారనుకోండి a √a వాల్యూ తీసుకొని a వాల్యూతో మనం ఇంటిగ్రేషన్. సపోజ్ ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ 4 cos² x ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 1/√4 తీసుకుంటాం. √4 అంటే ఏమవుతుంది, √4 అంటే √2² అవుతుంది. డైరెక్ట్గా 2 వాల్యూ వచ్చేస్తుంది. లేదు ఇన్ కేస్ ఇక్కడే 2² sin² x ఇచ్చారు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఏం చేస్తాం 2² మనం పుటప్ చేసేసి వాల్యూని 2గా తీసుకుంటాం. సో ఇదైతే షార్ట్ కట్ ఇప్పుడు. సో ఇప్పుడు ఇదే ఫామ్లో అప్లై చేసేసి షార్ట్ కట్ మెథడ్ ద్వారా మనం ఆన్సర్ అయితే చూద్దాం క్విక్గా. చూడండి ఇప్పుడు. సో ఏముంది 0 to π/2 dx/a² cos² x, a² అయినా a అయినా, b² sin² x లేదు b sin² x. సో ఆన్సర్ π/2 డైరెక్ట్గా ఇంటూ 1/√a² ఏంటి మనకు 16 ఇంటూ √b² 25. సో π/2 ఇంటూ 1/√16 అంటే మనం 4² తీసుకుంటాం ఇంటూ 5 అంటే డైరెక్ట్గా 1/5 తీసుకుంటాం 25² 5² కాబట్టి. సో √² క్యాన్సల్, డైరెక్ట్గా 5/2 ఇంటూ
1/4 ఇంటూ 1/5. నెక్స్ట్ వాల్యూ కూడా సేమ్ 0 to π/2 4 sin square ప్లస్ 7 cos square x. ఆన్సర్ π/2 ఇంటూ 1/4 ఇంటూ 1/7. డైరెక్ట్గా π/2 ఇంటూ 1/4 అంటే 1/2 అవుతుంది. సో √7 డైరెక్ట్గా √7 అని పెట్టుకుంటాం, మనకు స్క్వేర్ వాల్యూ ఉండదు. సో π/2 ఇంటూ 2 4 ఇంటూ 7 4/4 ఇంటూ √7. ఓకే, వెరీ క్విక్. షార్ట్ కట్స్ అన్నీ అయితే నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్లో జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు. ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇది నేను ఇక్కడ కాస్ అని మళ్ళీ మాడిఫై చేశాను, ఒకసారి నోట్ చేసుకోండి క్లియర్గా. మీకు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చాలు, క్వశ్చన్ ఫార్మాట్ వచ్చిందా లేదా అనేది చూస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు ఒక 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎగ్జామ్ హాల్లో సింపుల్ 5 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న క్వశ్చన్స్ అయితే ఇంకా మనకు ఎక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్, కానీ తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయొచ్చు. వీటికి కూడా ఇంటిగ్రేషన్ 3e⁻x+2/4e⁻x/7. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ 9e⁻2x+4/3 ఇంటూ 3 ఇంటూ e⁻2x-2. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్కట్ మెథడ్ మీకు ప్రీవియస్గా చెప్పాను. సేమ్ అదే షార్ట్కట్, స్మాల్ చేంజెస్ అయితే ఉంటాయి, మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. సో దీని ఆన్సర్కి మీరు చేయాలంటే ఫస్ట్ షార్ట్కట్ చెప్తాను చూడండి. దీనికి ఏ ఫార్మాట్ ఏ షార్ట్కట్ అనేది మీకు అర్థమవుతుంది. దీని షార్ట్కట్ ఏంటి అంటే ఇంటిగ్రల్ a ఇంటూ e⁻nx ప్లస్ b బై c ఇంటూ e⁻nx ప్లస్ d. ఫార్మాట్ డైరెక్ట్గా a ఇంటూ e⁻nx, n ఈజ్ ఎనీథింగ్, ఏ వాల్యూ అయినా అవ్వనివ్వండి, c ABCD ఏ వాల్యూ అయినా అవ్వనివ్వండి, జస్ట్ e⁻nx ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ఉండతే సరిపోతుంది ఫార్మాట్లో. అప్పుడు మనకు ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా ఫస్ట్ ఈ వాల్యూని తీసుకోవాలి, b/dx ప్లస్ 1/n. సో మనకు ఇక్కడ వాల్యూ n ఉంది కదా, n వాల్యూని 1/n ఇంటూ సేమ్ మళ్ళీ AD మైనస్ BC క్రాస్ మల్టిప్లికేషన్ AD మైనస్ BC బై C వాల్యూ C ఇంటూ D ఇంటూ లాగ్. డైరెక్ట్గా మనకు లాగ్ డినామినేటర్ ఏదైతే ఉందో అది డినామినేటర్ తీసుకుంటే సరిపోతుంది. లాగ్ ఆఫ్ c(e⁻nx) ప్లస్ d ప్లస్ c. ఇది మన ఆన్సర్, వెరీ షార్ట్ కట్. సో ఫస్ట్ బిగినింగ్లో చెప్పిన ఆన్సర్ ఉంది కదా, అక్కడ మనకు AD మైనస్ BC బై C స్క్వేర్ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా b/d ఇంటూ x ప్లస్ 1/n, n ఇక్కడ ఏది ఇస్తే ఆ వాల్యూ తీసుకోవాలి, ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ మనకు AD/BC తీసేసుకోవాలి, ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్. సింపుల్గా డినామినేటర్ వాల్యూ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి, మనకు సేమ్ ఫార్మాట్ 3e⁻x+2/4e⁻x. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కావద్దంటే నేను ఇప్పుడు వాల్యూస్ ఇక్కడ nx, ఇది a, ఇది b, ఇది c, ఇది d. ఓకే, సో ఇక్కడ e⁻x n ఈక్వల్ ఏంటి, ఓన్లీ 1x ఉంది. సో ఫార్మాట్ ప్రకారం మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా 2/7 ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 7 21 మైనస్ 4 ఇంటూ 2 8 బై c ఇంటూ d 4 ఇంటూ 7 28 ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్ 4e⁻x ప్లస్ 7 ప్లస్ c. సో వెరీ క్విక్, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. డైరెక్ట్గా ఆన్సర్ ఇప్పుడు ఏం రాస్తాం, 2/7 ప్లస్ 21 మైనస్ 8 13/28 ఇంటూ లాగ్ ఆఫ్ 4
ఈఎక్స్ ప్లస్ 7 ప్లస్ సి ఆన్సర్. వెరీ క్విక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ 9e⁻²x. సో ఇక్కడ ఎన్ వాల్యూ 2 ఉంది మనకు, కాబట్టి 2 తీసుకోవాలి కరెక్ట్గా, మర్చిపోవద్దు. సో 4/2 ఫార్మేట్. మనకు డైరెక్ట్గా ఇప్పుడు మైనస్ వాల్యూ ఉంది, డి వాల్యూ ఏదైతే అది, ఇక్కడ వాల్యూస్ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి మనం. సో ఏమవుతుంది ఇప్పుడు 4/-2 ప్లస్ 1/n చెప్పాను కదా. 1/n అంటే మనకు n వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ 2. సో 1/2 ఇంటూ AD క్రాస్ మల్టిప్లికేషన్ 9 ఇంటూ -2 -18 minus 3 into 4 12 by C into D 3 into -2 minus 6 into log denominator as it is గా 3e⁻²x -2 plus C, దీని వాల్యూ -4/2 plus 1/2 into -18 -12 -30 by -6 into same log value 6 into 5. So final answer -4/2 మైనస్ మైనస్ మనకు క్యాన్సిల్ అవుతుంది డైరెక్ట్గా. 5/2 log ఆఫ్ డినామినేటర్ 3e⁻²x -2 ప్లస్ సి. వెరీ క్విక్. ఓకే, సో అన్నీ ఇలా మీరు షార్ట్ కట్ మెథడ్స్తో చేస్తూ ఉంటే ఎగ్జామినేషన్లో 5 to 6 seconds 10 secondsలో ఆన్సర్స్ అయితే చేయొచ్చు. మీకు వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీకు అన్ని చాప్టర్స్ అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి వీడియోస్ అన్ని క్లాసెస్లో. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అన్ని PDFs మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి.